హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కంప్లీట్ బ్లౌజ్ చూద్దాము. లాస్ట్ వీడియోలో మనము నెక్ ఇంకా మిగతా పార్ట్ స్టిచ్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ కోసం మనకి ఫస్ట్ క్రాస్ పట్టీ కావాలా. నేను ఆల్రెడీ కటింగ్లో మీకు చూపించాను క్రాస్ పట్టీ ఎలా కట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం క్రాస్ పట్టీని జాయిన్ చేద్దాం. ఇలా క్రాస్ పట్టీ తీసుకొని షాప్ ఉన్న చోటు ఆపోజిట్లో పెట్టండి. 2 షాప్స్ ఉన్నాయి, ఇలా ఆపోజిట్లో పెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా ఆపోజిట్లో వీ షేప్లో రావాలన్నమాట. మళ్ళీ లాస్ట్లో ఎడ్జ్ తీసుకొని ఇలా తిప్పించుకొని పెట్టుకోండి. మళ్ళీ ఇది వీ షేప్లో మళ్ళీ క్రాస్లో ఇలా పెట్టండి. ఇలా క్రాస్లో పెట్టుకుంటా మీ నెక్కి సరిపోయే అన్ని క్రాస్ పట్టీస్ ఇలా ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ చేసుకోండి. క్రాస్ పట్టీస్ మీ నెక్కి ఎన్ని కావాలో, మీ నెక్ రౌండ్కి మొత్తం ముందు ఫ్రంట్ బ్యాక్ రౌండ్కి సరిపోయేంత ఇలా క్రాస్ పట్టి వీ షేప్లో కనిపించాలి. ఇది జాయిన్ చేసేప్పుడు మనకు వీ షేప్ రావాలి. ఇలా వీ షేప్లో జాయిన్ చేసుకొని ఇలా క్రాస్ పట్టి మీది మొత్తం రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుకు నుంచి కొంచెం క్రాస్గా ఉంది కదా, స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం నెక్కి స్టిచ్ చేస్తాం. నెక్కి పైన పెట్టుకొని స్టిచ్ చేస్తాం. ఇలా పైన పెట్టుకొని ఇప్పుడు నేను ఇది హుక్స్ పట్టి కాడి నుంచి కుడుతున్నాను. ఇలా 2 ఫోల్డ్ చేసుకున్నానా, ఇలా 2 ఫోల్డ్ చేసుకోండి. ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఇది హుక్ నుంచి ఇలా పెట్టుకుంటా ఇక్కడ 2 టైమ్స్ ముందుకి బ్యాక్కి స్టిచ్ చేసి ఇలా మొత్తం రెక్కకి లాగకుండా పెట్టుకుంటా స్టిచ్ చేసుకుంటా వచ్చేయండి. బ్లౌజ్ని లాగకండి, పట్టీని కూడా లాక్కండి. ఇలా పెట్టుకుంటా స్టిచ్ చేసుకుంటా వచ్చింది. ఇలా క్రాస్గా ఎక్కడైనా పట్టీ వస్తే కొంచెం కట్ చేసుకోండి. ఇలా పెట్టుకుంటా ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోండి. మీ నెక్ ఉంది కదా, నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ రౌండ్ స్టిచ్ చేసుకున్నాక ఇలా మనం హుక్ పట్టి కాడ దాకా వచ్చేస్తాం అన్నమాట. ఇలా క్రాస్గా ఉంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటారండి. క్రాస్గా ఉందని క్రాస్గా పెట్టుకోకుండా ఇలా లాస్ట్లో వచ్చేసాక ఇక్కడ కూడా మనము ఎడ్జ్లో ఇలా 2 ఫోల్డ్ చేసుకొని దీన్ని ఫినిషింగ్ ఇస్తాం. ఇది రౌండ్ నెక్ మొత్తం అన్నమాట నేను స్టిచ్ చేసింది. ఇలా ఇలా డబల్ స్టిచ్ చేసుకొని దీన్ని ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు అటు సైడ్ తిప్పించుకొని ఇలా తిప్పించుకున్నారా, ఇలా తిప్పించుకొని దాని లోపల పక్కన పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్నాం చూడండి, ఆ క్రాస్ పట్టి మీదే స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇలా లోపలికి పెట్టుకుంటా ఇలా లోపల పెట్టుకుంటా పైన స్టిచ్ చేస్తే ఏంటంటే నీట్గా ఉంటుంది. అదే మనం లోపలనే స్టిచ్ చేసాం అనుకో, మనకు పైన ఎలా వస్తుందో మనకు కనిపించదు. ఇలా పెట్టుకుంటా స్టిచ్ చేసుకుంటా వచ్చేయండి. ఇలా రౌండ్ నీట్గా ఇలా పెట్టుకుంటా ఇలా స్టిచ్ చేసుకుంటా చూసారా, ఇలా ఉంటుంది లోపలికి. దీనిపైన ఇలా పెట్టుకొని అందుకే మీకు చూపిస్తా నేను స్టిచ్ చేస్తున్నా. ఇలా చూస్తా ఇలా ఇలా తిప్పించుకుంటా పెట్టుకున్నారనుకో, మీ పట్టి సూపర్. నెక్ పట్టీతోనే మనకు బ్లౌజ్ లుక్ ఉంటుంది. అందుకే నెక్ పట్టి పెట్టేప్పుడు మనం నీట్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం నెక్ రౌండ్ స్టిచ్ చేసేసానండి. ఇలా మొత్తం నెక్ రౌండ్ స్టిచ్ చేశాక ఇలా ఇక్కడ ఎక్స్ట్రా వెనకాల బ్యాక్ సైడ్లో ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఎక్స్ట్రా పట్టి ఉంటుంది కొంచెం. ఇలా ఎక్స్ట్రాలు ఉంటాయి అన్నమాట. అవి ఎలాగో లోపలికే పోతాయి, కానీ మనం సిజర్స్తో కొంచెం ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసుకుంటే ఇంకొంచెం ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసుకోండి. ఇలా మొత్తం నెక్ రౌండ్ మొత్తం ఎక్కడెక్కడైనా మీకు ఎక్స్ట్రా కనిపిస్తే, ఎందుకంటే ఇది క్రాస్ పట్టి కదా, కొన్ని చోట్ల ఎక్స్ట్రా కనిపిస్తాయి. ఇలా అలా ఎక్స్ట్రా మొత్తం ఇది బ్యాక్ సైడ్ అండి. నేను కట్ చేసేది మొత్తం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసి మీరు ఇది ఫ్రంట్ ఇలా ఫ్రంట్ ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ ఏమో మనం హెమ్మింగ్ చేసుకుంటాం. ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మాత్రం నేను రఫ్లీ ఒక స్టిచ్ చేసేస్తాను. మీరు కుట్టుకున్నప్పుడేమో
హెమ్మింగ్ చేశాక ఆ కుట్టుని తీసేస్తామన్నమాట. అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే రఫ్లీ ఒక స్టిచ్ చేసేస్తాను నేను. ఇప్పుడు మనము సైడ్ స్టిచ్ చేసుకుంటాం. మొత్తం బ్లౌజ్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఒక సైడ్ స్టిచ్ 2 ఇంచులు, ఎందుకంటే నేను 2 ఇంచు మార్జిన్ ఇచ్చాను కాబట్టి బ్లౌజ్కి ఇక్కడ మనం 2 ఇంచులో ఫిట్టింగ్ చేసుకుంటున్నాను నేను బ్లౌజ్ది. మీరు ఎంత ఇచ్చుంటే, మీరు 1.5 ఇచ్చుంటే 1.5, 2 ఇంచ్ ఇచ్చుంటే 2 ఇంచ్ మార్జిన్లో ఫిట్టింగ్ చేసుకోండి 2 సైడ్స్. బ్లౌజ్ 2 సైడ్స్ ఇలా ఫిట్టింగ్ చేసుకోండి 2 ఇంచులో. ఇలా పెట్టుకొని హ్యాండ్స్ 2 ఇంచులో 2 సైడ్స్ మీరు ఫిట్టింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను హ్యాండ్కి హెమ్మింగ్ ఇవ్వలేదు, అది వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఒక స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ అయినా హెమ్మింగ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేసేస్తాం మనం. ఇప్పుడు ఫిట్టింగ్ని స్టిచ్ చేస్తాం. ఎప్పుడైనా స్టార్ట్ చేసేప్పుడు ఫ్రంట్ బ్యాక్ చేసుకున్నాక స్టార్ట్ చేయండి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఊడదు మీ స్టిచెస్. మీరు చూసారా, నేను కింద నడుముకి ఇంకా పట్టీ వేయలేదు. నేను సైడ్ స్టిచ్ చేశాక నడుముకి పట్టీ వేస్తాను. నా దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయండి బ్లౌజ్ స్టిచ్ చేసేదానికి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మెథడ్లో చూపిస్తాను నీకు. ఇది ఒక మెథడ్, ఇంకో మెథడ్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లెయిన్ బ్లౌజ్ కూడా 2 మెథడ్స్లో కుట్టచ్చు అనమాట. కానీ ఫినిషింగ్ అయితే రెండుది సేమే ఉంటుంది, మెథడే వేరే వేరేగా ఉంటుంది. ఎవరికి ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే అలా కుట్టుకుంటారు. కొంతమంది ఇలా స్టిచ్ చేశాక మళ్ళీ నడుము పట్టి వేసుకుంటాము, కొంతమంది నడుము పట్టి వేసుకున్నాక స్టిచ్ చేసుకుంటారు. సరే, ఇంకో సైడ్ కూడా పెట్టుకొని ఇంకో సైడ్ కూడా నేను ఫిట్టింగ్ ఇచ్చేస్తున్నా. సో ఇలా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఫిట్టింగ్ వేసుకొని కూడా నడుముకి పట్టి వేసుకోవచ్చు, నడుము ఫిట్ అది చేసుకోవచ్చు. లేకపోతే అందులో ఏమో మనకి డిఫరెంట్గా స్టిచ్ చేస్తాం, అది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూడండి. అది కూడా స్టిచ్ చేయడం చూపిస్తాను నేను మీకు. దాన్ని ఈ బ్లౌజ్ది కటింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా, అందులో చూడండి. ఇది 42 సైజ్ బ్లౌజ్, 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. దీని కటింగ్ మొత్తం ఎలా డ్రాఫ్టింగ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు, దాన్ని కూడా లింక్ ఇస్తాను మీకు. ఇలా 2 సైడ్స్ ఫిట్టింగ్ చేసేసేయండి. ఇలా ఫిట్టింగ్ చేశాక ఏ సైడ్ నుంచి అయినా, హుక్స్ పట్టి సైడ్ నుంచి అయినా, కాజా పట్టి సైడ్ నుంచి అయినా ఇలా కింద పట్టి స్టిచ్ చేస్తున్నా. సేమ్ మనం నెక్ ఎలా స్టిచ్ చేస్తాం అలాగే 2 ఫోల్డ్ చేసుకొని మొత్తం మాకు నడుము మొత్తం రౌండ్ ఎలా ఉందో మొత్తం ఇలా ఒక స్టిచ్ చేసుకునేసేయండి. పట్టి జాయిన్ చేసుకొని ఇక్కడ చూసారా, ఫిట్టింగ్ చేసేసాక చేస్తున్నా ఈ జాయినింగ్ నేను. ఇలా పెట్టుకోండి లోపలికి ఫిట్టింగ్ క్లాత్, ఇలా మొత్తం జాయిన్ చేసుకునేసేయండి. ఇలా మొత్తం జాయిన్ చేసేసాక ఇది బ్యాక్ సైడ్ మొత్తం చేస్తున్నా. మళ్ళీ బ్యాక్ నుంచి మనం ఫ్రంట్కి వచ్చేసాం. ఇలా మొత్తం రౌండ్ ఇలా పట్టి వేసుకుంటున్నాం. ఈ రౌండ్ మొత్తం పట్టి వేసుకున్నాక ఎడ్జ్కి వచ్చాక సేమ్ మనం నెక్కి ఎలా చేసాం, కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్లో ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసేస్తాం కదా ఎక్స్ట్రా పార్ట్. ఇప్పుడు దీన్ని కూడా చూసారా, లోపల సైడ్ తిప్పించి దీన్ని పైనుంచి కవర్ చేస్తున్నాను నేను, నెక్కి చేసినట్టే. ఇలా పైనుంచి తిప్పించి ఇలా లోపలికి పెట్టుకుంటా, ఇక్కడ ఇలా లోపలికి పెట్టుకుంటా దానిపైన స్టిచ్ చేసుకుంటా వచ్చేస్తున్నాం. మనం స్టిచ్ చేస్తున్నామంటే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం, దాని మీదే చేస్తున్నాం, ఎందుకంటే లోపలికి టర్న్ అయిపోతుంది కాబట్టి దాని మీదే చేయండి. పైన క్లాత్ మీద మాత్రం చేయబాక, మీకు బయట కనిపించే క్లాత్ మీద చేయబాకండి. లోపల మనం పైపింగ్ హెమ్మింగ్ వేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ దాని మీదే స్టిచ్ చేసుకోవాలి ఇలా తిప్పించుకొని. నెక్ కూడా అంతే, మీరు స్టిచ్ చేసేప్పుడు
మీరు ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్నారు చూడండి, పట్టీ క్రాస్ పట్టీ అయినా ఇలా స్ట్రేట్ పట్టీ అయినా, దీనికి మాత్రం మనం స్ట్రేట్ పట్టీయే తీసుకుంటున్నాం. నడుముకి ఏం క్రాస్ అవసరం లేదు, ఓన్లీ నెక్కి క్రాస్ పట్టీ కావాలి మనకి. క్రాస్ పట్టీ ఎలా కట్ చేస్తారో అది కూడా నాది బ్లౌజ్ కటింగ్ వీడియోలో ఉంది. ఇలా మొత్తం తిప్పించుకుంటా కట్ చేసుకుంటా వచ్చేయండి. ఇలా పెట్టుకుంటూ వచ్చేసారనుకో, దీంతో మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. మనది నెక్ అయిపోయింది, నడుము అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం హెమ్మింగ్ చేసుకోవాలి. లోపల కూడా చూపించారు. ఓన్లీ లేయరే తీసుకోండి. చాలామంది 2 లేయర్ తీసుకుంటారు కానీ అది బాగుండదు. హెమ్మింగ్కి 1 లేయర్, ఎప్పుడైనా 1 లేయరే, 1 స్ట్రింగ్ అనమాట. 1 స్ట్రింగ్ తీసుకొని ఇప్పుడు దీన్ని లోపల సైడ్ ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ నుంచి నీట్గా ఫోల్డ్ చేసుకొని మొత్తం రౌండ్ మొత్తం నడుము రౌండ్ మొత్తం హెమ్మింగ్ చేసుకోండి. ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసుకో. ఇలా కంప్లీట్ రౌండ్ హెమ్మింగ్ చేసుకోవాలి. కంప్లీట్ రౌండ్ హెమ్మింగ్ చేసుకోండి. ఇది ఒక మెథడ్, ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. 2 మెథడ్స్ ఉన్నాయండి బ్లౌజ్ స్టిచ్చింగ్లో, చాలా ఉన్నాయి, ఎవరిది వాళ్ళది ఉంటుంది. కానీ నేనైతే 2 మెథడ్స్లో కూడా కుడతానండి. ఇది ఈజియెస్ట్ వేది, ఇంట్లో కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇంకో మెథడ్ కూడా మనం చూద్దాం. సో ఇది మనకి నడుము రౌండ్ మొత్తం హెమ్మింగ్ చేసుకునేసాం. నెక్స్ట్ మనము ఇక్కడ హుక్స్ పట్టి కాడ కూడా వదిలాం కదా, హుక్ పట్టి కాడ కూడా ఇలా క్లాత్ ఫోల్డ్ చేసాం, జస్ట్ స్టిచ్ చేసుకోలేదు. అక్కడ కూడా హెమ్మింగ్ చేసుకోండి. చాలామంది అక్కడ స్టిచ్ చేసేస్తారు కానీ మనకి నీట్గా ఉండాలంటే హెమ్మింగ్ చేసుకోవాలి అక్కడికి. చాలామంది అయితే 2 టైమ్స్ అక్కడ స్టిచ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటారు కానీ లుకింగ్ ఉండదు. లుకింగ్ కోసం అయితే మీరు కంపల్సరీ బాగా నీట్గా ఉండాలి మీ బ్లౌజ్ అనుకుంటే హెమ్మింగ్ చేసుకోండి. ఇక్కడ హుక్ పట్టి కాడ కూడా ఇప్పుడు హుక్స్ నెక్ మొత్తం కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. నెక్ ఆల్రెడీ నేను రఫ్గా స్టిచ్ చేసుకున్నా, ఒక పెద్ద స్టిచ్ చేసుకున్నా, అందుకే మీకు అలా స్టిచ్ లాగా కనిపిస్తుంది. కానీ స్టిచ్ చేసుకున్నా కూడా మీరు హెమ్మింగ్ చేశాక స్టిచ్ తీయాలి, ఎందుకంటే దాంట్లో కూడా హెమ్మింగే వస్తుంది. స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు, హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ స్టిచ్చింగ్ చేసే మెథడ్ వేరేగా ఉంటుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తా. నెక్స్ట్ బ్లౌజ్ కట్ స్టిచ్చింగ్లో మీకు చూపిస్తా. నెక్ స్టిచ్ కూడా చేసుకునే వీడియో ఉంటుంది, దాంట్లో వేరేగా ఉంటుంది. ఇందులో అయితే హెమ్మింగే చేస్తున్నా. హెమ్మింగ్ చేశాక మనము స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా నెక్ రౌండ్ కూడా మొత్తం ఎడ్జ్ దాకా చేసుకునేసేయండి. నెక్ కూడా మళ్ళీ దీంట్లో చూసారా, నేను స్టిచ్ చేసినది మిషన్తో స్టిచ్ చేసింది తీసేస్తున్నా, ఎందుకంటే అది లుకింగ్గా ఉండదు. అందుకే మనం కుట్టేప్పుడు మిషన్తో స్టిచ్ చేసుకొని మళ్ళీ కావాలంటే హెమ్మింగ్ చేశాక ఇవి తీసేవాళ్ళ. ఇలా మోస్ట్ ప్రాబబుల్ అయితే నేను వేసుకోను మిషన్తో, అలాగే వదిలేస్తా, మళ్ళీ స్టిచ్ హెమ్మింగ్ చేసుకుంటా. కానీ మీకు చూపించేదానికి దీంట్లో వేసాను, మిషన్తో వేసి మళ్ళీ హెమ్మింగ్ చేసేదాక మిషన్ది తీసేస్తున్నా.
ఇలా మెషిన్తో తీసేసాక ఇప్పుడు లుకింగ్స్ చూడండి ఎలా ఉందో. హెమ్మింగ్ చేసిన లుక్కే వేరేగా ఉంటుంది. స్టిచ్ చేసిన లుక్ కూడా అంత లుకింగ్గా ఉంటుంది, కానీ హెమ్మింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసుకుంటాం. 2 హ్యాండ్స్ హెమ్మింగ్ చేసుకుంటాం. సేమ్ దీన్ని కూడా లోపల నుంచి ఫోల్డ్ తీసి మొత్తం హ్యాండ్స్కి హెమ్మింగ్ వేసుకోండి. స్టిచ్ చేసిన చోట కూడా మీరు హెమ్మింగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం హెమ్మింగ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇలా హ్యాండ్స్ అంతా హెమ్మింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ హెమ్మింగ్ అయిపోయినాక చూడండి ఫినిషింగ్ వచ్చేసింది. హ్యాండ్స్ మొత్తం మనం హ్యాండ్స్, నెక్, వేస్ట్ రౌండ్ అన్నీ హెమ్మింగ్ చేసేసాక ఇప్పుడు మనము హుక్స్ కుడదాం. 4 లైన్స్ తీసుకోండి. హుక్స్కి 4 లైన్ తీసుకోండి, ఎందుకంటే 4 లైన్ ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ముడేసుకోండి. 4 లైన్స్ ఉండాలి. ఇలా తీసుకొని మీరు 6 అయినా 7 అయినా పెట్టుకోండి. ఎప్పుడైనా 6 అయినా 7కైనా తక్కువ పెడితే లుకింగ్ బాగుండదు. అందుకే 6 and 7 గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుండదు. అందుకే 6 అయినా 7 అయినా హుక్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ 6 పెట్టుకుంటున్నా. ఇది నేను అందాసాతో ఇస్తున్నా, ఏం మెషర్ చేయటంలే, ఓన్లీ 6 వచ్చేలాగా చూసుకుంటున్నా. ఇలా 6 వచ్చేలాగా చూసుకొని ఇలా కింద నుంచి సూది తీసుకొని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చేలాగా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేలాగా కింద దాకా వెళ్ళేలాగా చూడండి. సూది కింద దాకా వెళ్ళి తీసుకోండి. 3 times ఇలా చేయండి. ఎందుకంటే మనది 4 లేయర్ ఉంది కదా థ్రెడ్, మనకు 3 times చేస్తేనే అది చాలా లావుగా వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీని మధ్యలో ఇలా సూదిని ఇలా చేసుకుంటా తీసి ఇలా పైనుంచి వేయండి. ఇలా వేసి ఇలా పైనుంచి మీరు కానీ ఇలా ఎక్కకపోతే ఇంకో మెథడ్ ఉంది. ఇలా స్ట్రైట్ కాకుండా మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా వేసుకోవచ్చు. ఇలా తిప్పించి కూడా వేసుకోవచ్చు. తిప్పించి వేసుకుంటే ఏంటంటే సూది ఇరుక్కోదు బట్టకి. ఇలా తిప్పించి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనము హుక్స్ స్టిచ్ చేసి చూసారా, చాలా చిన్నగా పెట్టాను నేను. అది చిన్నగానే పెట్టాలి, చాలా పెద్ద పెట్టినా కూడా లుకింగ్ బాగుండదు, అందుకే చిన్నగా పెట్టాలి. ఇప్పుడు మనము హుక్స్ ఎలా స్టిచ్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ వన్ ఆల్రెడీ స్టిచ్ చేసా, సెకండ్ వన్ చూపిస్తున్నా మీకు. అండ్ ఇది కూడా మార్క్ చేసుకోండి. దాన్ని ఎగ్జాక్ట్లీగా మార్క్ చేసుకోండి. మనం అది ఎలా మార్క్ చేసుకున్నాం అలా మార్క్ చేసుకున్నాక హుక్స్ పెట్టుకోండి. ఇక్కడ కూడా నేను థ్రెడ్ 4 లేయర్సే తీసుకున్నాను. 4 లేయర్స్ తీసుకుంటే మనకి వర్క్ తగ్గుతుంది, ఇంకా అవి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. 4 లేయర్స్ తీసుకుంటే కానీ థ్రెడ్స్ మనం ఇలా మనం హుక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసి